సార్ ఈ ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్యావ్ గ్రేటెస్ట్ స్కోప్. మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. అవన్నీ వదిలేసాం ఈ రోజున. అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటా ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేసాం. ఐ థింక్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి. వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ వచ్చి రెడీ మ్యామ్. మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ పాంప్లెట్. మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది యూస్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్కి కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ అన్ని కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ పాంప్లెట్. నాకేం లేదు, నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ అని ఉన్నాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ ఉంది, బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ ఉంది. అలాగే హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. గుడిమలం చాలా ఏన్షియన్ టెంపుల్ అది. దీనికి రైట్ పాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పీసీఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది మరాఠూళ్ళు. దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్బుక్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్ అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా ట్రాక్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయండి. ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాపూర్ వాళ్ళు అడిగింది నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగలను, ఫ్లైట్ ఒకటి. ఇది ప్రతిరోజు 1000 మంది వస్తారు ఓన్లీ లాపూర్ నుంచి. సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మన యాత్రా బస్సుల్లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్, మేబీ ఈ సమ్మర్ అనుకున్న వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్ లాగా క్యాన్ వి హ్యావ్ వన్ డెడికేటెడ్ ట్రైన్. మేబీ వీ కెన్ సిట్ డౌన్. మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సుల్లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ ప్లాన్. మేబీ యాత్రా బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి,
ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి, అవుట్డోర్ క్యాంపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్ నోవల్ నడుస్తుంది మనకి, ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అనుకో. కెన్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్, ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమే వేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ, లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది. సో వీటన్నిటికంటే కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడింది, వీ నీడ్ యాక్చువల్ మిమ్మల్ని ప్రస్తావించాను, శాంతిప్రియ పాండే గారిని మీ మాట ప్రస్తావించాను. ఏంటంటే ద వే వాట్ యూ నెరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంకెన్ పీపుల్ ఆర్ ట్రబులింగ్, వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్, వీ కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా, అది మేజర్ టాపికే. సో మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే, కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి. అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్, ఇఫ్ యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై అఫీషియల్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఆ రోజు మనం మాట్లాడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే, ఒకటి మొన్న కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ ఖండ్రే గారు, ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు. శ్రీశైలంకి మేము అందరం కాలు నడుకుని వస్తాం, బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి, ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు తీసేశారు. దట్ ఈస్ వీఆర్ లూజింగ్, డిస్కరేజింగ్ దమ్ నాట్ టు కమ్. కరెక్ట్. అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే, థరోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి, బట్ దే ఆర్ డిస్రప్టింగ్ ద సరౌండింగ్స్. ఇబ్బంది పెడుతున్నారంటే ఇట్ ఈస్ దేర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. వీళ్ళేమో అంటే ఎంత చెత్త తీస్తారో ఒకసారి, అది మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు అన్నీ ఉంటాయి, 9 truckloads. సో ఇట్ ఈస్ ఆల్సో అంటే వన్ వే ఆఫ్ ఫెసిలిటేటింగ్, మేకింగ్ ఇట్ కంఫర్టబుల్. ద అదర్ సైడ్ వి ఆల్సో మేకింగ్ దమ్ ఎన్వైరన్మెంటలీ హౌ ఎవర్ దే షుడ్, అంటే బాధ్యతలో ఉండాలి అది కూడా. సో వీ నీడ్ ఎ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటి వెరీ సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్, లైక్ సో వీ హ్యావ్ వైల్డ్ లైఫ్, అండర్ వైల్డ్ లైఫ్ how many sanctuaries we have, what kind of ecotourism centers we have, adokati. When you say talk about adventure is still poor, and I see a lot of school kids ఏం చేస్తారంటే, ఇప్పుడు మేజర్ కొంచెం అఫ్లూయెంట్ స్కూల్స్ అన్ని దే సెండ్ దెమ్ టు కర్ణాటక. లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధమఠంలో కానీ, లేదంటే మన కడపలో మన గండికోటలో కానీ కెన్ బి రన్ అండ్ అడ్వెంచర్ ట్రాప్. అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి, దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్, అది రాక్ గార్డెన్. అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ కీ ఎక్స్ట్రీమ్. అండ్ కెన్ బి అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది హెరిటేజ్ సైట్స్, గుడిమల్లం కానీ ఇవన్నీ కూడా. ఒక పాలసీ ఏదో అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం, లేదంటే ప్రొటెక్ట్ చేయమని దాన్ని, లేదా కొత్తవి తీసుకురావటం, లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి. ఐడెంటిఫైయింగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి. రెండు, ప్రొటెక్టింగ్. ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్ లెంత్, అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే, వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎ గుడ్ పాలసీ. అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓన్లీ యాక్సెస్, మనం యాక్సెస్ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, వాళ్ళకి మనకి ఫుడ్, మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్, అండ్ శాంక్టిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్నెడ్. నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండురంగ యాత్ర జరుగుతుంది, చాలా భక్తిభావంతో చేస్తాను. అంటే యూ గివ్ దెమ్ ద ఫీలింగ్ దట్ దే ఎంటర్డ్ ఇంటూ ఏరియా ఆఫ్ గ్రేట్ శాంక్టిటీ. మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్లో అయిపోయింది. సో వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బి వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఏరియాస్. ఐ వాంట్ దెమ్ టు బి వెరీ వెరీ, మీ మీద సర్టన్ డిసిప్లిన్ ఉండాలి, ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ టెంపుల్స్ దగ్గరికి రాకుండా. యూ హ్యావ్ టు సెట్ అ సర్టన్ వెరీ బిహేవియరల్ గైడ్ లైన్స్ ఒకటి, చాలా స్పెసిఫిక్గా కావాలి బిహేవియరల్ గైడ్ లైన్స్. అండ్ డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేను వింటూ ఇజ్రాయెల్, ఈ పాలస్తీనా కదా వెళ్తే, దే మేక్ ష్యూర్ దర్ సర్టన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలోడ్. జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం ఉంది బెత్లెహేమ్, అక్కడికి వెళ్తే మీరు
చాలా చాలా హర్ష స్టోన్స్ అరుపులు ఉండవు, కేకలు ఉండవు, చాలా సున్నితంగా ఉన్నాయి. అది మీరు వాటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దిస్ ఒక సర్టన్ పిరమిడ్స్ దాటి మనం వెళ్ళలేదు. బట్ ఇట్ మేక్స్ అస్ సో వెల్కమింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రెస్ట్రిక్టివ్. సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ మనం అనుకుంటుంది. ఇది జనరల్గా నాకు అనిపించింది, ఇది నేను అనిపించింది. అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం. స్థానికంగా మనం విలేజ్ సెక్రటేరియట్స్ అంతా కూర్చోబెట్టి, ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రామ సభల్లాగా వీ కెన్ గైడ్ పీపుల్. పాపం ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా. మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది, మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది. వాట్ వీ నీడ్ ఈస్ సర్టన్ డెకరమ్ అండ్ సర్టన్ డిసిప్లిన్ అని చెప్పి సర్టన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభాస్ అండ్ అవగాహన సదస్సులాగా అదొకటి ప్లాన్ చేయండి. ఒకటి యూ కెన్ గో హెడ్. దిస్ ఇస్ వాట్ దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు, బట్ ఏదైనా సరే ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్. సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఇస్ ద పారామౌంట్. అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉన్నది, ముందుకు వెళ్ళిపోతారు. ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం. ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇలాంటి మారేడుమిల్లి దగ్గర ఇవి ఇలాంటివన్నీ. అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి. ఇప్పుడు మనకి మసాయి మారాతో యూల్ హ్యావ్ లివింగ్ విత్ మసాయి మారా ట్రైబ్. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ హట్స్ ఉంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిడుగు రామ్మూర్తి గారు ఈవెన్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన సవర ట్రైబ్స్తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు. కెన్ యూ హ్యావ్ హౌ గిడుగు రామ్మూర్తి గారు మస్ట్ హ్యావ్ లెర్న్డ్ సవర అండ్ హౌ హీ మేడ్ ఎ డిక్షనరీ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెన్ మేక్ ద స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఒక సవర వ్యక్తులతో కుటుంబాలతో మాట్లాడితే ఇట్ బికమ్స్ అ రెవెన్యూ. మేబీ ఒక 10-15 మంది మేబీ ఇయర్లీ ఒక 100 PhD స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. అంటే ఇది మనం కొంచెం అంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో మనం ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారితో ఉన్నాయి, మన విలేశ్లింగం గారితో ఉంది, దెన్ వీ కెన్ క్రియేట్ మన పొట్టి శ్రీరాములు గారి ఇల్లు ఉంది. ఇలాంటి మాన్యుమెంట్స్ వాళ్ళకి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. 2 కల్పాలు. మేబీ కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. కెన్ వీ హ్యాడ్ స్పెషల్ ఫ్రీడమ్ మూమెంట్, సోషల్ మూమెంట్స్ దీంట్లో. మేజర్ కీ టేక్అవేస్, వన్ ఈజ్ ప్రైమరీ సెక్యూరిటీస్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ బిహేవియరల్ గైడ్లైన్స్, అండ్ థర్డ్ ఈజ్ గివింగ్ దెమ్ ఫీల్ గుడ్, ఒక ఎలిటెడ్ ఫీలింగ్ రావాలి. These are the 3 to 4 points which I would like to add.